కూల్చిన చోటే ఇండ్ల జాగాలు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో 9 ఎకరాలు కేటాయింపు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొనసాగుతున్న శిథిలాల తొలగింపు పనులు. 311 మంది అర్హులకు 75 గజాల చొప్పున స్థలం. ఇందిరమ్మ ఇండ్లు కలెక్టరేట్లో టోకెన్లు పంపిణీ చేసిన అధికారులు ఇవాళ ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా పట్టాలు అందజేత జాగలున్న మిగతా 101 మందికి సొంత ఊర్లోనే ఇండ్లు మంజూరు. వెలుగుమట్లలో ఇండ్లు కూల్చిన చోటనే ప్రభుత్వం బాధితులకు ఇంటి జాగలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పట్టాల పంపిణీ చేయనున్నారు. 31.7 ఎకరాల భూదాన్ భూముల్లో అర్హులైన వారికి 75 గజాల చొప్పున ఇంటి జాగలు ఇచ్చి ఇండ్లు మంజూరు చేస్తారు. ఎంపిక చేసిన 311 మంది అర్హులకు మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ సిబ్బంది టోకెన్లు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమకు టోకెన్లు రాలేదని, తమ వివరాలు కూడా తీసుకోలేదని ఆందోళనకు దిగగా వారితో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఇదే డిమాండ్ తోడిపోయినాం మేము, కానీ మీరు 311 మంది అని మీరు అంటాను, 1200 మంది బాధితులని ఫీల్డ్లో ఉన్నవారు అంటాను. మేము ఒకటే చెప్తాను, మేమేమన్నాం, కవిత గారు కావచ్చు, విశారదన్ గారు కావచ్చు, ఏమన్నాం, మీరు ఎక్కడైతే కూల్చిన్లో సరే మీ దురుస్తనంతో మీ దుర్మార్గమైన ఆలోచనతో రాత్రికి రాత్రి అక్కడ ఇండ్లు కూల్చేసింది. ఆ కూల్చిన చోటే వాళ్లకు మళ్ళా ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టియాలన్నాం. మీరు ఈ పేపర్ల ప్రకటన, నోటి మాటల ప్రకటన మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది ఏంది? ఇప్పుడు 311 మంది అన్నారు. 311 మంది ఉన్నారా, 1211 మంది ఉన్నారా అనేది ఒక లెక్క తీయాలి ముందు. మీరు ఆ లెక్క ఎక్కడ తీయాలి? అదే అంబేద్కర్ భవన్ దగ్గరికి పోయి అంబేద్కర్ భవన్లో ఉన్న బాధితుల దగ్గర నుంచి లెక్కలు తీయాలి. ఆ లెక్కలు తీసి వాళ్లకు ఈ 75 గజాలు ఇస్తారా, 100 గజాలు ఇస్తారా, ఆ పట్టాలు వాళ్ళ చేతుల్లో పెట్టి ముగ్గు మీరే పోయాలి. ఏది? ఈ కూలగొట్టిన చోట డబుల్ బెడ్రూములకు ముగ్గు మీరే పోసి ఈ ముగ్గులో ఇండ్లు మీరే కట్టి ఆ కట్టిన ఇండ్లలోకి మీరే ప్రవేశం చెప్పిర్రు. అది మీరే ఘనతగా కూడా తీసుకోర్రి, ఇబ్బంది ఏం లేదు. అది ఎన్నేళ్ళు పడుతుంది? నెల రోజులలో కట్టిస్తారా, 2 నెలల్లో కట్టిస్తారా? ఒకవేళ నెల రోజులలో కట్టిస్తే ఈ 1200 కుటుంబాలను వేరొక చోట రెంట్లు మీరే భరించాలి. రేవంత్ రెడ్డి గారే రెంట్లు భరించాలి. 1200 కుటుంబాలకు నెల రోజుల పాటు గాసము, నెల రోజుల పాటు రెంటు నువ్వే ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే ఈ తప్పిదం నీ వల్ల జరిగింది, ఈ దుర్మార్గం రేవంత్ రెడ్డి ఆలోచన వల్ల జరిగింది. కాబట్టి ఈ 75 గజాల స్థలాన్ని ఎప్పుడు ఇస్తావు? వీరికి పట్టాలు ఎప్పుడు ఇస్తావు? ఈ పట్టాలు ఇచ్చినాక ఆ 75 గజాల స్థలాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి ఎంతకాలం పడుతుంది? అంతకాలం పాటు ఆ రెంట్లు నువ్వే భరించాలి. ఎందుకంటే వాళ్ళు పేదలు, పనికి పోకుండా ఇప్పుడు వాళ్ళ పని ఆగమైపోయింది. మేము కోరేది ఒక్కటే, మా డిమాండ్ ఒక్కటే, రేవంత్ రెడ్డి గారు వెలుగుమట్ల బాధితులకు సంబంధించి ఇండ్లు ఎంతకాలంలో పూర్తి చేస్తారు? ఈ 75 గజాలలో ఆ కూల్చిన చోటే ఇండ్లను ఎంతకాలంలో కట్టి వాళ్ళకు పత్రాలు వాళ్ళ చేతిలో పెడతారు? ఇది 1 నెల పడుతుందా, 2 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా? ఆ 3 నెలల పాటు 3 నెలల గాసం నువ్వే భరించాలి, 3 నెలల రెంట్లు వాళ్ళకు నువ్వే కట్టాలి. ఒక గది మా డిమాండ్. ఆమె కూల్చినాం, ఇక పట్టాలు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, ఇక వెళ్ళిపోర్రి అంటే వెళ్ళిపోయేది లేదు. రేపే మళ్ళా ఖమ్మంలో వాళ్తాం మేము. మీరు ఊహించని పోరాటానికి మేము సిద్ధమవుతాం. మీరు చూడుర్రి, ఒక కవిత గారు ఇక్కడనే ఉన్నారు, విశారదన్ గారు అక్కడనే ఉన్నారని కాదు, ఏ టీంకి ఆ టీం పనిచేస్తుంది. మీరు ఊహించని విధంగా మళ్ళా పోతాం బాధితుల దగ్గరికి మేము. మీరు పట్టాలతో పాటు ఇండ్లు కట్టించి పక్కాగా వాళ్ళను గృహప్రవేశం చేసిన రోజే మేము మా దీక్షను, మా పోరాటాన్ని విరమిస్తాం. అప్పటి వరకు నీకు సురుకులు పెడుతూనే ఉంటాం, నీ ప్రభుత్వానికి సురుకులు పెడుతూనే ఉంటాం. ఉన్న పలంగా నడి రోడ్డు మీద వారేసినావు, నడి రోడ్డు మీద వాళ్ళ బతుకులను తీసుకొచ్చి